అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ప్రజలందరూ హాయిగా, సంతోషంగా నివసిస్తూ ఉండేవాళ్ళు. అదే ఊరిలో ఒక చిన్న గుడిసెలో ఒక బామ్మ నివసిస్తూ ఉండేది. ప్రజలందరూ పొద్దునంతా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకొని రాత్రికి ఇంటికి చేరి హాయిగా నిద్రపోతూ ఉండేవాళ్ళు. ఒకరోజు రాత్రి ఊరంతా నిద్రపోతుండగా ఒక పెద్ద గొంతు వినిపించింది. దీంతో ప్రజలందరూ చాలా భయపడిపోయారు. తెల్లారి పొద్దున ఊరంతా ఒక చెట్టు కింద చేరి అది ఖచ్చితంగా దయ్యమే అని భయపడిపోయారు. కానీ బామ్మ మాత్రం అది దయ్యం కాదు, అది ఒక నక్క అని వాళ్ళతో చెప్పింది. కానీ జనాలు మాత్రం నువ్వు చెప్పేది ఎలా నమ్మమంటావు బామ్మ అని బామ్మని అడగసాగారు. దాంతో బామ్మ నేను చెప్పేది నిజమని మీరు నమ్మాలి అంటే రేపు పొద్దున నా పొలానికి రండి అని వాళ్ళతో చెప్పింది. దాంతో ఊరంతా సరే అని వెళ్ళిపోయారు. అదే రోజు రాత్రి బామ్మ తన పొలానికి వెళ్ళి బంకతో ఒక పెద్ద మనిషి బొమ్మను తయారు చేసి అక్కడున్న చెట్టుకి కట్టేసి ఇంటికి వచ్చేసింది. ప్రతిరోజు లాగానే ఆ నక్క అందరూ నిద్రపోయాక ఆ పొలానికి వచ్చి పెద్ద పెద్దగా ఈలలు వేసుకుంటూ అందరినీ భయపెట్టసాగింది. కానీ అక్కడ ఆ బొమ్మ తనకు కనపడంతో ఆ నక్క ఆ బంక బొమ్మ దగ్గరికి వెళ్ళి మనిషి అని భ్రమపడి తన కాళ్ళు చేతులతో దాన్ని కొట్టసాగింది. కానీ అక్కడున్నది బంక బొమ్మ కాబట్టి ఆ బంక బొమ్మకి ఈ నక్క పూర్తిగా అతుక్కుపోయింది. పొద్దున్నే ప్రజలందరూ ఆ పొలానికి వచ్చి అక్కడ అతుక్కుపోయిన నక్కను చూసి రోజు వాళ్ళని భయపెట్టేలా అరిసేది దయ్యం కాదని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా తెలిసి ఊరందరూ బామ్మని మెచ్చుకున్నారు. దీంతో మళ్ళీ బామ్మ ఊరు మళ్ళీ సంతోషంగా నివసించడం సాగించారు.